హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిల్మీ కబుర్లు. సో చాలా విషాదమైన సంఘటన ఈరోజు ఇండియాలో జరగడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్ పహల్గామ్ దగ్గర ఒక చిన్న టూరిస్ట్ స్పాట్లో 40 మెంబర్స్ టూరిస్ట్ పై మన ఇండియన్స్ పై తోయబా టీఆర్ఎఫ్ సంస్థ సంబంధించిన టెర్రరిస్టులు ముగ్గురు ఆన్ ఫైర్ చేయడం జరిగింది. ముందుగా ఈ ఈ టెర్రరిస్ట్ ఎంచుకున్న ఫాల్గాన్ టూరిస్ట్ స్పాట్ లోంచి 4 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక స్పాట్ లో ఈ టెర్రరిస్ట్ని అటాక్ చేయడం జరిగింది. సో ఈ టెర్రరిస్టులు అటాక్ చేసిన కేవలం ముగ్గురు వ్యక్తులు అక్కడ ఉన్న కపుల్స్ ని కానీ, వృద్ధుల్ని కానీ, పిల్లల్ని కానీ చేసి వాళ్ళ ఐడి కార్డ్స్ చెక్ చేసి, అదేవిధంగా పాయింట్స్ విప్పదీసి పురుషంగాన్ని చెక్ చేయించి, ఈ కేవలం హిందూస్ అని రుజువైతే చాలు స్పాట్లో కాల్ చేసి చంపడం జరిగింది. సో ఇంతటి వ్యతిరేకతను హిందూస్ అనుభవిస్తడం చాలా బాధాకరమైన విషయం. సో 27 మంది పై ఫైర్ చేసి చంపడం అనేది చాలా దిగ్భ్రాంతి చెందింది. సో మిగతా వాళ్ళు తన ప్రాణాలను అరిచేతిలో గుప్పిట్లో పెట్టుకొని దాదాపు 4 కిలోమీటర్స్ వరకు ఎలాంటి ట్రాన్స్పోర్ట్ లేని ప్రదేశం నుంచి పరిగెత్తుకుంటూ సేఫ్ జోన్కి రావడం జరిగింది. సో మన మిలిటెంట్ అక్కడ చేరుకునేసరికి ఈ రాద్ధాంతం అనేది పూర్తిగా జరగడం జరిగింది. సో ఇలాంటి తీవ్రతను మోడీ గారు తన సౌదీ టూర్ని వాయిదా వేసుకొని మళ్ళీ రిటర్న్ ఇండియాకి రావడం జరిగింది. సో ఇలాంటి తీవ్రతను మనం ఫిల్మీ కబుర్ ఛానల్ చాలా వరకు ఖండిస్తున్నామండి. సో వాళ్ళకి నివాళులు అర్పించి ఖచ్చితంగా రివెంజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో దీనికోసం మనం మోడీ గారు ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటారో మనం వేచి చూద్దాం. సో పాకిస్తాన్ మిలిటెంట్ లో ఉన్నటువంటి ఒక చీఫ్ ఆఫీసర్ ఇలా ఒక విషయాన్ని కూడా ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగిందండి. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ పహల్గామ్ అనేది ఒక ఆర్టికల్ 370 ఉద్దంతాలపై తన స్పీచ్ లో ఈ జమ్మూ చేసి ఉద్దేశించి చెప్పడం జరిగింది. సో అలాంటి జమ్మూ కాశ్మీర్ లోనే కాకుండా అవుట్ సోర్సెస్ వాళ్ళే కాకుండా జమ్మూ కాశ్మీర్ వ్యతిరేకత ఉన్న టెర్రరిస్టులే కాకుండా జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి కొంత మంది కూడా మైనార్టీస్ కూడా ఈ ఈ ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న వాళ్ళకు కూడా మేము సత్కరిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది.